ఇప్పుడు చాలా మంది తెలంగాణలో గ్రూప్ 1 అంత ప్రాపర్ గా జరగలేదు. Yeah. సో అటువంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వరకు? సో ఫస్ట్ జరిగిన గ్రూప్ అనేది పేపర్ లీక్ ఆగిపోయింది. సో సెకండ్ టైం వచ్చేసి బయోమెట్రిక్ తీసుకోలేదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? స్టేట్ పిఎస్సి కండక్ట్ చేసే సంస్థ అనేది ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కరెక్షన్ ఏదైనా ఇష్యూ అయినా కూడా ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. సో చాలా మంది ఒకేసారి గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 2 కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాలా ప్రిపరేషన్ కానీ అది కానీ ఎలా ఉంటుంది గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి? రెండు కుందేల వరకు పరిగెత్తే ఏది చిక్కదండి. సో ఎప్పుడైనా మన టార్గెట్ అనేది ఒకదాని మీద ఉండాలి. సో ఒకదాని మీద టార్గెట్ ఉండాలి. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు? సో గ్రూప్ 1 ఏంటంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చీఫ్ మెంటర్ శివన్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యూజువల్ గా చాలా మంది ఫస్ట్ టైం ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఎటువంటి టిప్స్ కానీ జాగ్రత్తలు కానీ పాటించాలి ఫర్ ద ఫస్ట్ టైం రాస్తున్నారు? సో ఈ గ్రూప్ 1 అనేది మామూలుగా స్టేట్ లో ఐ సర్వీసెస్ అండి. సో వీటికి మామూలుగా ప్రిపరేషన్ అనేది సిలబస్ కానీ స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో ఇది ఎలా ఉందంటే ప్రాపర్ గా ఒక 6 months బ్యాక్, అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే డేట్ కి 6 months బ్యాక్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో సోర్సెస్ మంచిగా తీసుకోవాలండి ఫస్ట్. అంటే మన సిలబస్ చూసిన తర్వాత మనకి కోచింగ్ అవసరమా లేదని చెప్పేసి ఒకసారి చూడాలి. సిలబస్ అంతా చూసిన తర్వాత ఓన్ గా చదువుకుంటామా లేదని ఒక ఎబిలిటీ అనేది చూసుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత సోర్సెస్ అనేవి చూసుకోవాలి. మాకు లేదు నాకు కోచింగ్ అవసరం అనిపిస్తే ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాలండి. సో సబ్జెక్ట్ టచ్ లేకుండా, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, అలాగే సరిగా ప్రిపరేషన్ కూడా వెళ్ళదు. సో కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ తీసుకుని దానికి ప్రాపర్ గా బుక్స్, టెస్ట్ సిరీస్, సో మెంటార్షిప్స్ ఇలా ప్రాపర్ గా వెళ్తే ప్రిపరేషన్ బాగుంటుంది. లేదు ఓన్ గా చదువుకుంటారంటే ఒక సోర్సెస్ మాత్రమే డిఫైన్ చేసుకోవాలి. బాగా మంచి సోర్సెస్ తీసుకోవాలి. గవర్నమెంట్ పబ్లికేషన్స్, ప్రైవేట్ ఆథర్ బుక్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్ ఇట్లా కలెక్షన్ గా వాల్యుయేషన్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది తెలంగాణలో గ్రూప్ 1 అంత ప్రాపర్ గా జరగలేదు. సో అటువంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎటువంటి డౌట్స్ వచ్చే వాళ్ళకి అండ్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వరకు? సో తెలంగాణలో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 years కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ జరిగిన గ్రూప్ 1 అనేది పేపర్ లీక్ ఆగిపోయింది. సో సెకండ్ టైం వచ్చేసి బయోమెట్రిక్ తీసుకోలేదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటారు ఎగ్జామ్ ముందు. సో అందరికి థంబ్ ప్రింట్ తీసుకోవడము, వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. సో ఇవి ఎందుకు చేస్తారంటే ఎక్కువగా ఇటువంటి కొన్ని చీటింగ్స్ అట్లా జరగకుండా బయోమెట్రిక్ వల్ల చాలా ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం బయోమెట్రిక్ తీసుకుంటారు. కానీ బయోమెట్రిక్ అనేది తీసుకోలేదు. సో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు అడ్మిట్ కార్డు వాటిల్లో బయోమెట్రిక్ ఉంటుందని చెప్పేసి. అది బయోమెట్రిక్ తీసుకోలేదు. అందువల్ల ఎగ్జామ్ కూడా హైకోర్టు క్యాన్సిల్ చేసింది. సో ఇప్పుడు థర్డ్ టైం అనేది కండక్ట్ చేశారు. ఈసారి అయితే ఎగ్జామ్ అనేది ప్రాపర్ గా జరిగింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ వాటి వల్ల మళ్ళీ కొంచెం రైట్ చేస్తున్నారు. సో చాలా ఇయర్స్ తర్వాత రావడం వల్ల 1:100 ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. సో ఇంకొంతమంది 1:50 యాజ్ పర్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇది కరెక్ట్ అంటున్నారు. సో ఇలా భిన్న అభిప్రాయాలు అనేవి వస్తున్నాయి. సో ఏది ఇస్తే బెటర్ అంటారు? 1:100? సో మామూలుగా మనకి నోటిఫికేషన్ లో 1:50 మెన్షన్ చేస్తే నోటిఫికేషన్ ప్రకారం వెళ్ళాలండి మామూలుగా. సో ఇక్కడ ఏదైనా తెలంగాణలో ఏమడుతున్నారంటే ఆస్పిరెంట్స్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, ఆల్మోస్ట్ 10 years తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 1:100 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్ లో ఇచ్చిన దాన్ని మెన్షన్ చేసినట్టుగా ఇవ్వకుంటే రేపు మళ్ళీ హైకోర్టులో పడి స్టే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అలా కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలా భిన్న అభిప్రాయాలు అనేవి ఉన్నాయి. సో ఎస్ఎస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఎస్పెషల్లీ గ్రూప్ 1. ఇప్పుడు రాబోయే టీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో ఎస్ఎస్ ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఉంటాయి? ఏ టాపిక్స్ ఎక్కువగా వాళ్ళు మననం చేసుకుంటూ ఉంటారు? సో మామూలుగా ఎస్ఎస్ అంటే ఈ వ్యాసాలు అంటే తెలుగులో వ్యాసాలు అంటారు. వీటికి సపరేట్ సిలబస్ అంటే ఏముండదు. కాకపోతే సిలబస్ ఎలా మెన్షన్ చేస్తారంటే జిఎస్ అని ఉంటుంది, జనరల్ స్టడీస్ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఇలా ఉంటాయి. పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి మనకి పాలిటీ అంటారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఉంటాయి. ఈ మిక్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ నే ఎస్ఏ అంటారు. సో అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తుంటారు పొలిటికల్ అఫైర్స్ సంబంధించి కావచ్చు, నెక్స్ట్ జాగ్రఫికల్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇలా ఉంటాయి. సో జనరల్ స్టడీస్ మొత్తం చదువుకుంటే ఎస్ఎస్ సిలబస్ లో కవర్ అయిపోతుంది. కంటెంపరీ ఇష్యూస్ బాగా చూసుకోవాలండి ఎస్ఎస్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జమిలీ ఎన్నికలు అని చెప్పేసి కమిటీ వచ్చింది, దానికి సంబంధించి చూసుకోవాలి. సో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి బాగా ఇష్యూ అయింది. సో అది సరిగా నిర్మించలేదు అని చెప్పేసి అట్లాంటి టాపిక్స్ కావచ్చు. సో కొన్ని ఫిలాసఫికల్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ లో అయితే ఎస్ఏలో కొన్ని ఫిలాసఫికల్ టాపిక్స్ కూడా అడుగుతారు. సో అలాగే దానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ పెన్ ఈజ్ షార్పర్ దాన్ ది స్వాడ్ అంటారు. ఇట్లాంటి కొటేషన్స్ ఉంటాయి అనమాట, అవి కూడా ఇస్తారు. అటువంటివి కూడా ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ ఉండి సిలబస్ కి రిలేటెడ్ గా ఉంటాయి. కొన్ని కరెంట్ ఈవెంట్స్ లో ఉంటాయి, సిలబస్ లో ఉంటాయి అవి. సో అలా ఉండే మిక్స్డ్ గా ఉండే టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎస్ఎస్ గురించి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్ కాబట్టి
2 లాంగ్వేజెస్ ఉంటాయి. తెలుగులో కండక్ట్ చేస్తారు, అలానే ఇంగ్లీష్ లో కండక్ట్ చేస్తారు. కరెక్ట్. అయితే స్టేట్ పిఎస్సి కండక్ట్ చేసే సంస్థ అనేది ఇంగ్లీష్ ని ప్రామాణికంగా తీసుకుంటుంది. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కరెక్షన్ ఏదైనా ఇష్యూ అయినా కూడా ఇంగ్లీష్ ని ప్రామాణికంగా తీసుకుంటుంది. కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి చాలా మంది తెలుగు మీడియంలో కూడా రాస్తారు. సో ఇక్కడ మీడియం అంటూ ఏ మీడియం తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది అలాంటి ఏమి ఉండదండి. సో మీడియం లో మనం ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు తెలుగు మీడియం అయినా కూడా చాలా మంది తెలుగు మీడియం ర్యాంకర్స్ ఉన్నారు, సో ఇంగ్లీష్ మీడియం ర్యాంకర్స్ ఉన్నారు. సో అలా బెనిఫిట్ ఏమి ఉండదు. సో మనం చేసే చదువుకునే విధానం కావచ్చు, మనం చేసుకునే నోట్ మేకింగ్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీడియం అనేది ఇక్కడ పెద్ద ఇంపాక్ట్ అనేది చూపించదు. సో చాలా మంది ఒకేసారి గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 2 కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాలా ప్రిపరేషన్ కానీ అది కానీ ఎలా ఉంటుంది గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి? సో గ్రూప్ 1 గ్రూప్ 2 అని సపరేట్ ఎగ్జామ్స్ అండి, రెండు సేమ్ గా ఉండవు. కరెక్ట్. సో మామూలుగా మనకు సామెత ఉంటుంది, 2 కుందేలు వరకు పరిగెత్తే ఏది చిక్కదని. సో ఎప్పుడైనా మన టార్గెట్ అనేది ఒకదాని మీద ఉండాలండి. సో ఒకదాని మీద టార్గెట్ ఉండాలి. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారా? సో గ్రూప్ 1 ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, సో మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో గ్రూప్ 2 అనేది కంప్లీట్ గా మనకి మొత్తం కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది, బిట్స్ ఉంటాయి, ఏబిసిడి లా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాగే గ్రూప్ 2 మెయిన్స్ ఉంటుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో ఇదంతా డిఫరెంట్. సో గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరైనా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దానికోసమే అదే లక్ష్యంగా పెట్టుకొని చదవాలి. సో గ్రూప్ 1 లక్ష్యం ఉంటే గ్రూప్ 1 చదవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా సో గ్రూప్ 1 2 కి ఖచ్చితంగా కొన్ని మంత్స్ గ్యాప్ ఉంటుంది, 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ ఉంటుంది. సో అందువల్ల రెండింటికి సిలబస్ కామన్ గా ఉంటుంది, చదువుతూ ఉంటారు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి. సో అది గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 అని చెప్పేసి ఒకటే టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో గ్రూప్ 2 లో సోషియో ఎకనామిక్ అనే సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? సో అది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండి, వాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు. మన ఎకనామిక్ సర్వే అంటాం కదా, అందులో రిలీజ్ చేస్తారు అవుట్లుక్ అని. సో అందులో రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఉంటాయి. సో క్యాష్ సెన్సెస్ లాగా ఉంటుంది, నెక్స్ట్ అగ్రికల్చర్ కి సంబంధించి కావచ్చు, ట్రేడ్ కి సంబంధించి ఇంకా అన్ని సెక్టార్స్ మొత్తం కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒక గిస్ట్ లా ఉంటుంది రాష్ట్రానికి సంబంధించి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ఇండియాకి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అవుట్లుక్ కంపల్సరీ చదవాలి. ఎందుకంటే అది ఎకనమీ మాత్రమే కాదు, చాలా మంది ఎకనమీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటారు, అది ప్రతి సబ్జెక్ట్ అటాచ్ ఉంటుంది. సో మనకి ఎకనమీ పరంగా సెన్సెస్ అవన్నీ ఉంటాయి, అందులో ఎకనమిక్ టర్మ్స్ ఉంటాయి, ఎంతో స్టాటిక్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతున్నాయి, సో తెలంగాణ నుంచి ఎటువంటి క్రాప్స్ ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇంపోర్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ లైవ్ స్టాక్ సెన్సెస్ ఉంటుంది. సో తెలంగాణలో షీపు, మేకలు, గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంటుంది సో కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి మొత్తం కూడా స్టాటిక్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. అందులో అది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. సో ఆ పాయింట్స్ అన్ని కూడా రేపు ఎగ్జామినేషన్ లో మెన్షన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ గురించి ఒక టాపిక్ అడిగారు ఎగ్జామినేషన్ లో, సో దానికి జనరల్ గా రాయకుండా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో ఇచ్చినటువంటి స్టాటిక్స్ క్లియర్ గా మెన్షన్ చేశారంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఆన్సర్. అలా బాగా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి స్టాటిక్ పరంగా, ఆ సబ్జెక్ట్ పరంగా. యా, స్టాటిక్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే స్టాటిక్ ఉంటాయండి, ఎస్పెషల్లీ హిస్టరీ. సో చరిత్ర అనేది మొత్తం కంప్లీట్ 100% స్టాటికే ఉంటుంది. సో మనకి ఎప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎస్టర్డే వరకు కూడా అది చరిత్రలాగా చూడాలి మనం. సో స్టాటిక్ గానే ఉంటుంది. సో అక్కడ స్టాటిక్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ లో స్టాటిక్ పోర్షన్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఎకానమీలో కూడా కొన్ని స్టాటిక్ ఉంటాయి. అయితే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ గా ఉంటాయి అనమాట. సో కరెంట్ ఈవెంట్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సో స్టాటిక్ పోర్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక క్యాండిడేట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డైనమిక్ లో తెలుస్తుంది. సో ఒక పర్సన్ ని ఇతను డైనమిక్ క్యాండిడేట్ అంటారు. సో డైనమిక్ క్యాండిడేట్ అంటే అతను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటాడు ప్రతి విషయం కూడా. సో అప్డేట్ చేసుకుంటూ చాలా షార్ప్ గా ఉంటాడు కంపేర్ టు అదర్స్. సో అలానే ఆ డైనమిజం అనేది ఎక్కువగా ఉండాలి ఈ పోటీ పరీక్షల్లో. సో డైనమిజం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారు. గ్రూప్ 2 అండ్ కంపారిటివ్లీ గ్రూప్ 1 తో పోలిస్తే కొంచెం ఈజీ అని చెప్పొచ్చు అంటారా? లేదండి, ఏ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఏది ఈజీ ఉండదండి. సో ప్రతిదీ కూడా ఖచ్చితంగా కష్టపడాలి, దానికి కొంచెం స్మార్ట్నెస్ యాడ్ చేసుకొని హార్డ్ వర్క్ తో పాటు వెళ్తేనే ఉంటుంది. సో ఇప్పుడు గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ అని చెప్పి చాలా మంది ఈజీ అనుకుంటారు. సో ఈజీ ఏమి ఉండదు, చాలా ఫ్యాక్ట్స్ చదవాలి. సబ్జెక్ట్ తెలంగాణ మూమెంట్ ఉంటుంది, సో ఆంధ్రప్రదేశ్కి అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంటుంది. వీటిలో నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి అనమాట, చాలా నేమ్స్ ఉంటాయి. చాలా ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకోవాలి, నిర్మాణాలు, కట్టడాలు, లిటరేచర్, బుక్స్ చాలా హెవీగా ఉంటాయి గ్రూప్ 2 కూడా. సో అలానే ఏమనుకోలేము, ఎందుకంటే కొందరు ఏంటంటే డిస్క్రిప్టివ్ ప్రిపేర్ అవడానికి భయపడతారు. సో చాలా మ్యాటర్ రాయాలి అని చెప్పేసి భయపడతారు. సో కొందరు ఆబ్జెక్టివ్ కి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటారు. సో అలా ఉంటుంది తప్ప ఇక్కడ ఏది ఈజీగా ఉంటుందండి, అన్ని కష్టమే ఉంటాయి. సో గ్రూప్ 2 కూడా కష్టమే అంటారు? ఖచ్చితంగా కష్టమే ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి, 1 by 1 ఎలా చూసుకుంటూ వెళ్తే బెటర్? సో గ్రూప్ 2 అనేది ఏంటంటే ఒక పక్కా ప్లాన్ తేయాలండి. ఇప్పుడు మామూలు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 రాయొచ్చండి, ఎందుకంటే రెండుకి మ్యాచింగ్ లా ఉంటుంది, అంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి. కానీ గ్రూప్ 1 ఈజ్ సపరేట్ ఎగ్జామ్. సో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకి బయట కూడా సమాజంలో సెలెక్టెడ్ కమ్యూనిటీ లా ఉంటారు అంతా. సో అందరూ ఇదంతా గ్రూప్ 2 కమిటీ అంటారు. అంటే వాళ్ళు రిమైనింగ్ ఎగ్జామ్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, గ్రూప్ 2 మీదే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేస్తారు ఎగ్జామ్, ఎందుకంటే వాళ్ళ మొదటి టార్గెట్ నుంచి కూడా గ్రూప్ 2 ఉంటుంది. వాళ్ళకి ప్రతి పాయింట్ తెలుస్తుంది. సో ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సో ఆబ్జెక్టివ్ అంటే ఖచ్చితంగా చాలా డెప్త్ గా వెళ్ళాలి.
సో ఒక కింగ్ గురించి చదివేటప్పుడు సముద్రగుప్తుడి గురించి చదువుతున్నారు, సో అతని గురించి ప్రతి ఒక్క పాయింట్ చదవాలి నీట్ గా. సో ఆబ్జెక్టివ్ కాబట్టి ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలియదు. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా ఒక ట్రెండ్ వచ్చింది, యూపీఎస్సీ దగ్గర నుంచి వచ్చింది, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇంతకుముందు డైరెక్ట్ ఏబీసీ అడిగేది, ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, క్వశ్చన్ ఇచ్చేసి సో సముద్రగుప్తు గురించి క్రింది వాక్యాలు ఏది కరెక్ట్ అంటారు, ఒక 3-4 స్టేట్మెంట్లు ఇస్తారు. సో కింద ఏబీసీ ఇచ్చి 1 or 2 or 3 అట్లా ఇస్తున్నారు. సో ఇలా రావడం వల్ల కొంచెం కాంపిటేషన్ తగ్గించడానికి, అంటే కాంపిటేషన్ ఎక్కువగా ఉంటుంది, క్యాండిడేట్స్ ఫిల్టర్ చేయడం కోసం ఇట్లాంటి మెథడ్ ఇస్తున్నారు. సో ఇటువంటి టైంలో ఫ్యాక్ట్సే కాకుండా కాన్సెప్ట్స్ నాలెడ్జ్, కాన్సెప్టువల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉండాలండి. కాబట్టి గ్రూప్ 2 కి సపరేట్ చదవాలి ఖచ్చితంగా. సో వెన్ కంపారిటివ్లీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ అసలు మైండ్ సెట్ అనేది స్టూడెంట్స్ ఎలా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు? సో పోటీ పరీక్షలు అంటే అండి అందరూ బుక్స్ చదవడం అనుకుంటారు, బుక్స్ కాదండి, ఫస్ట్ సమాజాన్ని చదువుకోవాలి. అసలు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల జరిగేదే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద కూడా కరెంట్ అఫైర్స్ బాగుండాలండి. అదే నేను కరెంట్ అఫైర్స్ ఎలా అంటే ప్రిపరేషన్ లో కరెంట్ అఫైర్స్ లేకుంటే జీరో అయిపోతుంది మొత్తం. సో కాబట్టి మన చుట్టూ ఏం జరుగుతుంది, నిన్న ఎలక్షన్స్ జరిగాయి, ఖచ్చితంగా సిలబస్ లో ఉంది. సో నెక్స్ట్ హైదరాబాద్ లో లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చాయి, జాగ్రఫీలో ఉంటుంది. సో ఇంకొక టాపిక్ సంబంధించి కావచ్చు, హిస్టరీ పరంగా. సో రీసెంట్ గా సుభాష్ చంద్రబోస్ జయంతి జరుపుకున్నాము, దానికి సంబంధించి. కాబట్టి అసలు సొసైటీలో ఏం జరుగుతుందో ఫస్ట్ దాని మీద అవేర్నెస్ ఉండాలండి. ప్రతి స్టూడెంట్ కూడా ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ప్రిపరేషన్ లో న్యూస్ పేపర్ చదువుతారు. సో న్యూస్ పేపర్ చదవడం వల్ల చుట్టుపక్కల అవేర్నెస్ ఏం జరుగుతుందో తెలియాలి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోవాలి. తర్వాత స్టాటిక్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా తర్వాత ప్రిపేర్ అవ్వాలి. సో ఒక ప్లాన్ గా వెళ్ళాలి మొత్తం కూడా. సో ప్లాన్ కూడా ఎలా ఉండాలంటే డిసిప్లిన్ అన్నమాట. ఒక డిసిప్లిన్ ఉంటేనే కన్సిస్టెన్సీగా వెళ్తుంది. సో ఒక రోజు 10 hours చదివి ఇంకో రోజు 2 hours చదివి నేను రోజు 6 hours చదువుతున్నట్టే కాదండి, యావరేజ్ అవ్వదు. సో అసలు ఎన్ని అవర్స్ చదవాలి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు? సో ఎగ్జామ్ ఏంటంటే మీరు ఎగ్జామ్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ఫస్ట్ కొన్ని అవర్స్ చదవాలండి. సో పెరుగుతూ పోవాలి. ఇప్పుడు మెయిన్స్ అనుకోండి, ఇప్పుడు మెయిన్స్ టైం నడుస్తుంది తెలంగాణ వాళ్ళకి. ఇప్పుడు మెయిన్స్ కి 10 to 12 hours చదవాలి. సో లేకుంటే టైం సరిపోదు. 10 to 12 hours అనేది ఫోకస్ చేయాలి. సో అందుకే చాలా మంది ఎంప్లాయీస్ నేను హాలిడేస్ తీసుకున్నాను, మా స్టూడెంట్స్ లో కూడా ఉన్నారు. సో వాళ్ళకి మెంటర్షిప్ ఇస్తాం మిషన్ కోహినూర్ అని. అందులో కూడా మేము చెప్పాం ఖచ్చితంగా 10 to 12 hours చదవాలి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. 10 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని అవర్స్ అనేది చూసుకోవాలండి. ఎంప్లాయీస్ ఉంటారు, చాలా తక్కువ టైం ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా హాలిడేస్ తీసుకోవాలండి. మెయిన్స్ అనేది ఇట్స్ బిగ్ ఎగ్జామ్, నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాసిబుల్ అయితే హాలిడేస్ తీసుకొని చదువుకోవడం అనేది ఉత్తమం. సో 10 years తర్వాత అంటే జాబ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా అంటారు? ఉన్నాయండి. 563 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1. చాలా పెద్ద నోటిఫికేషన్. అంటే 10 years తో పోల్చుకుంటే తక్కువే, కానీ ఒకేసారి ఇవ్వడంలో చాలా పెద్ద నోటిఫికేషన్. ఇంత పెద్ద మొత్తంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు. సో ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది తెలంగాణ ఆస్పిరెంట్స్. సో బాగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఫిలిమ్స్ క్లియర్ అయ్యారు చాలా మంది, వాళ్ళకి మంచి అవకాశం అండి. బాగా ఫోకస్ చేస్తారంటే మెయిన్స్ తీసుకున్న బుక్స్ కావచ్చు, మెంటర్షిప్ అన్నిటికీ వాల్యుయేషన్ చేసుకుని ప్రాపర్ వేగా టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటూ మంచిగా డిసిప్లిన్ వెళ్ళిందంటే ప్రిపరేషన్ ఖచ్చితంగా సర్వీస్ లో పడిపోతారు.